మరణించిన తరువాత ఈ తెల్లాపూరు గ్రామానికి ఆయనకు గత 4 దశాబ్దాలుగా ఉండినటువంటి సహజీవనము, సహచర్యము, ఆయన ఉద్యమ పోరాటము, ఈ తెల్లాపూర్ లోపల కొన్ని వందల ఎకరాల భూముల్ని కాపాడటం లోపల ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం లోపల గద్దరన్న యొక్క గైడ్ లైన్స్ తోటి ఇక్కడ చాలా ఉద్యమం జరిగింది. అయితే చాలా మంది అనేక రకాలైనటువంటి అపోహలతోటి గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతా తప్పుడుగా ప్రదర్శించడం కొరకు ప్రయత్నం చేశారు. కానీ గద్దరన్న సంతాప సభ మరణం తర్వాత జరిగినటువంటి 3000 మంది ప్రజలు పాల్గొన్నటువంటి కార్యక్రమం లోపల ఆనాడు వేరే పార్టీ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఈ సంతాప సమావేశాలకు అటెండ్ అయి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు అడుగుతున్నట్టుగానే గద్దరన్న పేరు మీద ఇక్కడ 50 ఎకరాల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాము అని ఆ సభావేదిక మీద ప్రకటించారు. ఆ తర్వాత మెదక్ జిల్లాకు గద్దరన్న పేరుని ఏర్పాటు చేయాలి. ఎందుకు అనంటే గద్దరన్న జన్మించినటువంటి తూప్రాన్ అనేటటువంటిది మెదక్ జిల్లాలో ఉన్నది కాబట్టి అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా. ఆ తర్వాత గద్దరన్న స్మృతివనంలో ఇక్కడ గద్దరు విజ్ఞాన కళా కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మందిని సమీకరించి వాళ్లకు ప్రజాకళల్ని గద్దర్ పేరు మీదుగా శిక్షణ ఇచ్చేటటువంటి ఒక కేంద్రము, విజ్ఞాన కేంద్రము, కళా విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మించాలి అనేటటువంటి డిమాండ్ ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కోరుతున్నటువంటి అన్నింటి పట్ల మేము సానుకూలంగా నిర్ణయాల్ని ప్రకటిస్తాము అని చెప్పని అన్నారు. అందులో భాగంగానే రేపు జనవరి 31వ తారీఖు గద్దరన్న జయంతి. ఆ రోజు ఆయన జన్మించారు. నిజానికి ఆయన జీవించి ఉన్నంత కాలం ఏ రోజు కూడా బర్త్డే జరుపుకోలేదు. ఇది బయటి ప్రపంచానికి చాలామందికి కూడా తెలియదు. కానీ జనవరి 31వ తారీఖు ఆయన జన్మదినం అనేటటువంటి విషయము తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి గడపకు కూడా ఈ సమాచారం తెలుసు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, తెల్లాపూర్కు గద్దరన్నకు ఉండినటువంటి సంబంధము ఎంత బలమైనటువంటిదో. ఈ ఊర్లో జరిగేటటువంటి పెళ్లి, సావు, ప్రతి కార్యక్రమానికి గద్దరన్న లేకుండా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంత ఈ గ్రామంతో పెనవేసుకొని పోయాడు. మనం ఇప్పుడు ఈ క్షణంలో ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడనే గద్దరన్న మోర్ దాన్ 10 ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఆయన మొదలుపెట్టినటువంటి జననాట్య మండలి, ఆయన నడిపినటువంటి తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు మనము విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థలమే మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్రం. ఇంకా బాగా చెప్పాలి అనంటే ఇవాళ చాలామంది తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెల్లాపూర్ కాదు, తెలంగాణపురము. ఇక్కడ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు నడిపినటువంటి వాళ్ళు, మేధావులు, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ తెలుసు ఇది తెలంగాణపురం. ఈ తెలంగాణ దేవడానికి తన జీవితం సర్వస్వాన్ని ఒడ్డి నిలబడినటువంటి ఒక మహానీయుడు బలాడీర్ని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ఆయన సహకారం లేకుండా ఈ గ్రామం ఇవాళ ఈ స్థాయిలో ఉండేటటువంటిది కాదు. ఆ కృతజ్ఞతతోటి ఇక్కడ ఏ కులానికి సంబంధం లేకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కేవలం మున్సిపాలిటీ మాత్రమే కాదు, మున్సిపాలిటీ ప్రతినిధులుగా ఉండనటువంటి వ్యక్తులు కూడా అన్ని రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఇక్కడ నిలబడి ఉన్నారు. నిజానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఉద్యమాన్ని నడపడం లోపల కొల్లూరు భరతు ఎన్ని సాహసాలకైతే సిద్ధపడ్డాడో అదే రకంగా ఈ గ్రామంలో ఉండినటువంటి సబ్బండ కులాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు తమ భుజస్కంధాలపైన వేసుకొని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తెల్లాపూరు గురించి మాట్లాడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయినప్పుడు నిర్వాహకుల పైన పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క కౌన్సిలర్ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయకుండా మొత్తం 17 మంది కౌన్సిలర్ సభ్యులంతా అంగీకరించడం ఎట్లా సాధ్యమైంది మీ ఊరు లోపల? పక్కనే ఉండినటువంటి అనేక గ్రామాల లోపల ఒకే మహనీయుడికి సంబంధించి 2-3 విగ్రహాలు పెట్టుకున్నారు.
కానీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నా, గద్దర్ విగ్రహం పెట్టాలన్నా, రేపు ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు జరగబోతుంది, మాతా సావిత్రిబాయి విగ్రహం ఏర్పాటు జరగబోతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల విగ్రహాలు జరగబోతాం. అయితే ఎవరికి వాళ్ళు కులానికిగా మతానిగా విగ్రహాలు పెట్టుకునేటటువంటి కల్చర్ ఇక్కడ లేదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఈ తెల్లాపూరు గ్రామం అనేటటువంటిది, మున్సిపాలిటీ అనేటటువంటిది ఏకతాటి పైన నిలబడుతుంది. ఇది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా జీవితం లోపల, పోలీస్ సర్వీస్ లోపల ఎక్కడున్నా ఈ తెల్లాపూర్ లోపల పార్టీలకు కులాలకు అతీతంగా ప్రజలు ఎట్లా ఉంటారు అనేదాన్ని నేను ఐడియల్గా చెప్తాను అని అన్నాడు. దట్ ఈజ్ వాట్ తెల్లాపూర్. ఇవాళ ఇక్కడ అందరూ మిత్రులు ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రకాల ఇక్కడ మనతో కూర్చున్నటువంటి మేధావులు, సామాజిక కార్యకర్తలు, అనేక రకాలైనటువంటి జీవితం కలిగినటువంటి, ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ, సామాజిక జీవితం, సాంస్కృతిక జీవితం కలిగినటువంటి వ్యక్తులంతా ఈరోజు మనతో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమం లోపల స్మృతివనాన్ని నిర్మించాలని, కళాకేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నప్పుడు కనీసము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీల్లేదు అని చెప్పి హెచ్ఎండిఏ పోలీసులు కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించారు. ఆ తర్వాత మనము అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి క్రమం లోపల ఇక్కడ ఉండినటువంటి పెద్ద మనుషులు ఈ భాగస్వామ్యం తీసుకున్నారు. ఇక్కడ నడవాల్సినటువంటి కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకొని గత 4-5 రోజులుగా అనేక రకాలైనటువంటి నెగోషియేషన్స్ నడిపి ఇవాళ వాళ్ళు ఒక సమాచారాన్ని మన ముందుకు పట్టుకొని వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో మనం ఇప్పుడు వినేటటువంటి ప్రయత్నం చేద్దాం.